ఇక్కడ మొత్తం ఇల్లీగల్ వీటి పౌర సరఫరాల చట్టం ఉంటుంది. అందుకనే నాదెళ్ల మనోహర్ ఇంకొక విషయం కూడా చెప్పాడు. ఈ హ్యాబిచువల్ అఫెండర్స్ తరతరకి తీసుకెళ్లి అమ్మే వాళ్ళ మీద, ఈ రేషన్ బియ్యాన్ని అమ్మటానికి అలవాటు పడ్డ వాళ్ళ మీద పీడీ యాక్టులు పెడతానని చెప్పాడు. సో ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ దీని ప్రకారం కనుక వాళ్ళని ఆపేస్తే, అంటే వీళ్ళ మీద పీడీ యాక్ట్ కనుక పెడితే వీళ్ళకి ఇంకా మామూలుగా మనం రెగ్యులర్గా నేరాలు చేసే వాళ్ళకి రౌడీ షీట్ పెడతారు కదా, అటువంటిది అనమాట ఈ పీడీ యాక్ట్. ఈ ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ గనక వీళ్ళ మీద పెడితే, ఇంక రౌడీ షీటర్ అంటే ఏంటి, రౌడీ షీట్ తెరిస్తే వాడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టి వస్తూ ఉండాలి. అక్కడ ఏదైనా బహిరంగ సభ జరుగుతుంటే ఆయన తీసుకెళ్ళి లోపల లాకప్లో కూర్చోబెడతారు. సో పీడీ యాక్ట్ పెట్టడం అనేది ఈ నిత్యావసర వస్తువులని బ్లాక్ మార్కెటింగ్ చేయటం కిందకి, ఈ నిత్యావసర వస్తువుల్ని అక్రమంగా అమ్ముకోవటము, వీటన్నిటి కింద వీళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ అంటే కఠినమైన చర్యలు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ సిఐడి విచారణతోటి నేను అనుకోవటం ఇంకా రేషన్ మాఫియా కంప్లీట్గా ఇంకా మొత్తం ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది, ఆగిపోతుంది కూడా.